హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు నాకెంతో ఇష్టమైన, నేను ఎంతో ఇష్టంగా కొలిచే అమ్మవారి దగ్గరికి వచ్చేసానండి. హైదరాబాద్లో ఉన్న బల్గంపేట్లో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి నేను వచ్చేసాను. అమ్మవారు పిలిస్తే పలికే దైవం అండి. చాలా బాగుంటుంది అమ్మవారు. మనం ఎలా ఉంటే మనతో అలా ఉంటుంది అమ్మవారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం బల్గంపేటలో ఉందండి. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకి అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నంత ఫలితం లభిస్తుంది. ఈ ఆలయంలోకి ఎంటర్ కాగానే మనకి ఎడమ వైపున వినాయకుడి దర్శనం లభిస్తుంది. ఫస్ట్ మనం వినాయకుడి దర్శనం చేసుకుందామా? వినాయకుడిని మనము ఏ విఘ్నాలు లేకుండా మన పనులన్నీ జరగాలని మనం ప్రార్థిస్తాం కదా. మనం ఫస్ట్ వినాయకుడిని ప్రార్థించుకుందాం. తర్వాత మనకి ఇక్కడ కుడి సైడు మనకి అమ్మవారికి దగ్గర కొట్టే కొబ్బరికాయల ప్లేసు, అలాగే అమ్మవారికి ముడుపులో ప్లేసు, అలాగే తొట్టెన్లు కట్టుకోవడానికి, దీపాలు పెట్టుకోవడానికి అంతా మనకి ఇది ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ అన్నీ మనం చేసుకోవడానికి ఉంటుంది. మనం ఇలా లోపలికి ఎంటర్ కాగానే ధ్వజస్తంభం దర్శనం ఇస్తుందండి. దాని ఎదురుగానే మనకి అఖండ దీపం దర్శనం కూడా లభిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది మనకి బల్గంపేట ఎల్లమ్మ మనకి ఎలా అంటే, ఇది 700 సంవత్సరాల క్రితం బల్గంపేట ఒక గ్రామంలో ఉండేదండి. ఆ గ్రామంలో ఒక రైతు వ్యవసాయంకి భూమిని తవ్వడానికి వెళ్ళినప్పుడు, బావిని తవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎల్లమ్మ తల్లి రూపం కనిపించిందంట. అప్పుడు అందరూ దాన్ని తీయడానికి ప్రయత్నించారు. చాలామంది వచ్చారండి, శివశక్తులు కూడా వచ్చి అందరూ పూజలు చేసి మరి ప్రయత్నించారు. కానీ అమ్మవారు అక్కడ నుంచి జరగలేదంట. అప్పుడు అందరూ అమ్మవారు ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని ఆశిస్తున్నారని భావించి అక్కడే ఉంచి అమ్మవారికి పూజలు చేయడం స్టార్ట్ చేశారండి. ఆ విధంగా మనకి బల్గంపేటలో అమ్మవారు ఉద్భవించారు. అప్పటి నుంచి మనకి పూజలు అందుకుంటున్నారు మన దగ్గర. ఈ విధంగా మనకి లోపల ప్రాంగణం అంతా ఉంటుందండి. గుడి చాలా పెద్దగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మనకి ఒక తెలియని ప్రశాంతత ఉంటుందండి మనకి అమ్మవారిని దర్శించుకున్నాక. ఇక్కడ మనకి ఆదివారం, మంగళవారం, గురువారం చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయి. బోనాలు ఎక్కిస్తారు అమ్మవారికి. చాలా మంచిగా అవుతుందండి, జాతరలాగా అవుతుంది. అలాగే మనకి ఆషాఢ మాసం మొదటి మంగళవారం చాలా అంగరంగ వైభవంగా 1,00,000 మంది అండి, కనీసం ఒక 10 లక్షల మంది వరకు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ రోజు రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుందండి. ఆ కళ్యాణానికి అసలు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారండి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివశక్తులు, నృత్యకారులు, కళాకారులు, టపాసులు ఇలా వివిధ వేషాలలో వచ్చి అమ్మవారిని పూజ చేసుకొని, బోనాలు చేసుకొని అసలు చాలా విశిష్టంగా జరుగుతుందండి. చాలా పెద్దగా జరుగుతుంది. లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారి కళ్యాణంలో. అప్పుడు ఆ విధంగా జరుగుతుందండి. ఇక్కడ అమ్మవారికి మనకి నుండి వచ్చే నీటిని చాలా పవిత్రంగా భావిస్తామండి. అప్పుడు అది మనం తెచ్చుకొని స్నానంకి వాడుకోవడము, ఇంట్లో చల్లుకోవడము, మనకి ఏదన్నా వ్యాధులు ఉన్నా ఆ నీటితో స్నానం చేస్తే అన్నీ వెళ్ళిపోతాయండి. అంత మహిమ ఉంటుందండి ఇక్కడ అమ్మవారి దగ్గర. అలా ఉంటుందండి. ఇక్కడ మనము కొంచెం సేపు కూర్చొని అమ్మవారికి మన బాధలు చెప్పుకుంటే ఆమె మనతో మాట్లాడిన ఫీలింగ్ మనకు వస్తుందండి. అంత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఇక్కడ. ఆమె మనతోనే ఉన్నట్టు, మనతో మాట్లాడుతున్నంత ఫీలింగ్ వస్తుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు. ఈ ప్రాంగణం అంతా ఇప్పుడు మనకి అమ్మవారిని ఇక్కడ ఇది వడబియ్యం పోసే ప్లేస్ అండి. ఈ విధంగా పోచమ్మ తల్లి, నాగదేవత, బోనాలమ్మ, అద్దాల మేడ ఇలా అన్ని దర్శనాలు మనకి లభిస్తాయండి. ఇలా కూర్చొని ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ మనకి పులిహోర, వడలు, లడ్డూలు అన్ని ప్రసాదాలు దొరుకుతాయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి చీరలు కూడా మనకి వేలం వేస్తారండి, అమ్మవారికి సంబంధించిన చీరలు. ఇలా ఈ విధంగా అండి మనం గుడి ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి రాజరాజేశ్వరి అమ్మవారి 18 అడుగుల అమ్మవారి దర్శనం కూడా మనకి లభిస్తుంది. చాలా బాగుంటుంది అమ్మవారి ఇక్కడ. ఈ విధంగా అండి మనకి ఇక్కడ కూర్చొని మనము అమ్మవారిని మన బాధలు మన అన్నీ చెప్పుకొని మనము అన్నీ తీర్చేసుకోవచ్చండి. ఇక్కడికి వెళ్ళేసి వస్తే మాత్రం బల్గంపేట్ రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఆ ప్రశాంతత లభించాలని నేను కోరుకుంటున్నాను. జేబులో ఎల్లమ్మ తల్లికి జై. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సరిత.